12వ తరగతి బాలుడితో టీచరమ్మ బలవంతపు శృంగారం. విద్యార్థిని బలవంతంగా ఒప్పించి అతడితో పలుమార్లు శృంగారంలో పాల్గొన్న ఉపాధ్యాయురాల్ని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు అదే పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి. దేశంలోనే 5 అత్యున్నత పాఠశాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ముంబై స్కూల్లో ఈ ఘటన వెలుగు చూసింది. భారతదేశంలోనే 5 గుర్తింపు పొందిన పాఠశాలల ఇదొకటట. అందులో ఈ ఘటన జరిగింది. ఉపాధ్యాయురాలు తన వెంట పెట్టుకొని 5 స్టార్ హోటల్స్ అక్కడ ఇక్కడ తిప్పి ఇంకా అత్యాచారం చేసింది అనుకోవాలి. 12 ఏళ్ళ బాలుడు అంటే ఇంకా మైనర్ కిందనే కౌంటు. అయితే 12 ఏళ్ళ పొరని ఆ రకంగా చేసి తర్వాత 12వ తరగతి అయిపోయినాక కూడా ఆ పిల్లగాని ఇంటికి ఈమె పనేవాన్ని పంపించేసి పిల్లగాని ఇంటికి రమ్మను అని చెప్పి పంపిస్తే ఫోర్స్ చేస్తే ఆ పిల్లగాడిగా నా కాలేజ్ అది 12వ తరగతి అయిపోయింది, ఇక నేను ఈమెతోని టార్చర్ భరించలేనని చెప్పేసి ఇక వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకున్నాడు. అంటే అన్ని రోజులు స్కూల్లో ఉన్నాడు అనే ఒక నాకు మళ్ళీ నన్ను ఫెయిల్ చేస్తారా, ఏమైనా నా మీద ఏమైనా లేనిపోని పెడతారా అన్న భయంతో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేశారు. అయితే ఈ టీచర్ కూడా ఇంకొక ఆమె సహకరించిందంట. ఏం కాదు బాబు, నువ్వు పెద్దవాళ్ళతో శృంగారంలో పాల్గొంటే తప్పు లేదు అని చెప్పేసి ఆమెతో కూడా ఈమె చెప్పించిందంట. చెప్పించి ఆమె సహకరించినట్ట. అయితే ఈ పిల్లగాడు ఎప్పుడైతే వీళ్ళ తల్లిదండ్రులతో చెప్పిండో మళ్ళీ రమ్మని కబురు పంపిస్తే అప్పుడు పోలీసుల విచారణలో ఇవన్నీ బయటపడ్డాయి. అంటే విద్య బోధించమని చెప్పారు. ఏ స్కూల్లో పడితే ఆ స్కూల్లో ఏ విద్య పడితే ఆ విద్య చెప్పొద్దు. ఇప్పుడు ఈ టీచర్ అమ్మకి ఏం చేయాలంటే శృంగారం స్కూల్ ఏర్పాటు చేయాలి. శృంగారం స్కూల్ అని సపరేట్ ఏర్పాటు చేసి ఊరవతల పెట్టి రిటైర్ అయిన వాళ్ళని ముసలోళ్ళని తీసుకుపోయి ఆడ పెట్టి ఇట్లాంటి వాళ్ళని ఏర్పాటు చేయాలి. వీళ్ళ వల్ల సమాజం ఎటుపోతుంది. ఇప్పుడు ఆ పిల్లగాడికి మానసికంగా ఆ పిల్లగాడు భవిష్యత్తులో ఇంకేమైనా చదవగలుగుతాడా? మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. వీళ్ళకి వేయాలి శిక్షలు, ఉరి శిక్షలు వేసి పడేయాలి ఇటువంటి వాళ్ళకు.